అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవశాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో గ్రంథాలను ఉపదేశాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 4వ అధ్యాయం అన్-నిసా 60వ వాక్యం నుండి ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ పేరుతో. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడును. ప్రవక్త, నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము అని ప్రకటన చేసి తమ వ్యవహారాల పరిష్కారం కోసకు తాగూత్ వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి తాగూత్ను తిరస్కరించండి అని వారిని ఆదేశించడం జరిగింది. శైతాన్ వారిని ప్రదవ పట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. వారితో అల్లాహ్ అంటే ఈశ్వర్ పంపిన దాని వైపునకు రండి, ప్రవక్త వైపునకు రండి అని చెప్పినప్పుడు ఆ కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకోవడాన్ని నీవు చూస్తావు. అయితే వారు తమ చేతులా తెచ్చుకున్న ఆపద వారిపైకి వచ్చిపడినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు. వచ్చి, దేవుని సాక్షిగా మేము మంచినే కాంక్షించాము, ప్రత్యర్థుల మధ్యలో ఏదో ఒక విధంగా రాజీ కురించాలన్నదే మా ఉద్దేశ్యం అని అంటారు. వారి మనస్సులలో ఏదైతే ఉందో అది అల్లాహ్ అంటే ఈశ్వరుకు బాగా తెలుసు. కనుక వారితో వివాదానికి దిగకు, వారికి నచ్చచెప్పు, వారి హృదయాలలో నాటుకునే విధంగా బోధ చెయ్యి. వారికి ఇలా తెలుపు, మేము ఏ ప్రవక్తను పంపినా అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం అతనికి విధేయత చూపాలనే పంపాము. వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న తర్వాత వారి కొరకు ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే వారు నీ వద్దకు వచ్చి ఉండవలసింది, క్షమించు అని ఈశ్వర్ను అంటే అల్లాహ్ను అర్థించి ఉండవలసింది. ఇంకా ప్రవక్త కూడా వారి కొరకు మన్నింపుగా విజ్ఞాపన చేసి ఉండేవాడు. అప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ను క్షమించేవాడుగా, కరుణించేవాడుగా కనుగొని ఉండేవారు. కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభు సాక్షిగా వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా తిరస్కరించే వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. మేము వారిని మిమ్మల్ని మీరు చంపుకోండి లేదా మీ గృహాలను వదలండి అని ఆజ్ఞాపించి ఉన్నట్లయితే వారిలో కొద్దిమంది మాత్రమే దాన్ని పాటించేవారు. వారికి హితబోధ చేయబడిన విధంగా వారు గనక నడుచుకుని ఉన్నట్లయితే అది వారికి శ్రేయస్కరమైనదిగా, విశ్వాసంలో దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండేది. మేము మా తరఫు నుండి వారికి గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చి ఉండేవారం, ఇంకా వారికి రుజుమార్గం చూపించి ఉండేవారము. అల్లాహ్ అంటే ఈశ్వర్కు, ప్రవక్తకు విధేయత చూపేవారు అల్లాహ్ అంటే ఈశ్వర్ అనుగ్రహానికి పాత్రులైన వారితో ఉంటారు. అంటే చెప్పండి. నికాల భయలేదు. అల్లాహకు ప్రవక్తకు విధేయత చూపేవారు అల్లాహ్ అనుగ్రహానికి పాత్రులైన వారితో ఉంటారు. అంటే ప్రవక్తలు ఉస్కే నిచ్చికి పెట్టిన కాలం అంటే ప్రవక్తలు, సత్యసంధులు, షహీదులు, సజ్జనులు, ఎవరికి దొరికిన ఈ స్నేహితులు ఎంత మంచివారు! అల్లాహ్ అంటే ఈశ్వర్ నుండి లభించే అసలైన అనుగ్రహం ఇదే. యథార్థం తెలుసుకోవడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ పంపిన జ్ఞానమే చాలు.
విశ్వాసులారా, యుద్ధానికి ఎల్లప్పుడూ సన్నద్ధులే ఉండండి. వీలును బట్టి వేరువారుగానో జట్టుగానో లేక అంతా కలిసిగానో బయలుదేరండి. యుద్ధం అంటే తప్పించుకు తిరిగేవారు కూడా మీలో కొందరు ఉన్నారు. ఒకవేళ మీకు ఏదైనా ఆపద వస్తే వారు అల్లాహ్ మాపై దయ చూపాడు కనుకనే మేము వారితో వెళ్ళలేదు అని అంటారు. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తే వారు ఇలా అంటారు, మీకు వారికి మధ్య ఏ విధమైన అనురాగ బంధమే లేనట్లుగా అంటారు. మేము వారితో పాటు వెళ్ళినట్టయితే మంచి ప్రతిఫలం దక్కి ఉండేది. అటువంటి వారు తెలుసుకోవాలి, పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని అమ్మవేసిన వారు అల్లాహ్ మార్గంలో పోరాడాలి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని అమ్మివేసిన వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో పోరాడాలి. అల్లాహ్ మార్గంలో పోరాడి చంపబడే వారిని లేక విజయాన్ని పొందే వారిని మేము తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాం. అసలు మీరు నిస్సహాయులైన ఆ పురుషులు, స్త్రీలు, పిల్లల కొరకు అల్లాహ్ మార్గంలో పోరాడకపోవడానికి కారణం ఏమిటి? అసలు మీరు నిస్సహాయులైన ఆ పురుషులు, స్త్రీలు, పిల్లల కొరకు అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో పోరాడకపోవడానికి కారణం ఏమిటి? బలహీనులవ్వటం చేత అణచబడి వారు మా ప్రభు, దుర్మార్గులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు, మా కొరకు నీ తరఫు నుండి ఒక సహాయకుణ్ణి, ఒక రక్షకుణ్ణి పంపించు అని ఫిర్యాదు చేస్తున్నారే. విశ్వాస మార్గాన్ని ఎన్నుకున్న వారు అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో పోరాడుతారు. అవిశ్వాస మార్గాన్ని ఎన్నుకున్న వారు తాగూత్ అంటే అసత్య మార్గంలో పోరాడతారు. కనుక శైతాన్ సహచరులతో పోరాడండి. వాస్తవంగా శైతాను జిత్తులు ఎంతో బలహీనమైనవని నమ్మండి. మీ చేతులను యుద్ధం చేయకుండా నిలిపి ఉంచండి, నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి అని చెప్పబడిన వారు కూడా మీ చేతులను యుద్ధం చేయకుండా నిలిపి ఉంచండి, నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి అని చెప్పబడిన వారిని కూడా నీవు చూశావా? తీరా ఇప్పుడు యుద్ధం చేయండి అని వారికి ఆజ్ఞ ఇస్తే వారిలో కొందరి స్థితి ఎలా ఉందంటే వారు దైవానికి భయపడినట్లుగా మనుషులకు భయపడుతున్నారు కదా. తీరా ఇప్పుడు యుద్ధం చేయండి అని వారికి ఆజ్ఞ ఇస్తే వారిలో కొందరి స్థితి ఎలా ఉందంటే వారు దైవానికి భయపడినట్లుగా మనుషులకు భయపడుతున్నారు. కాదు, అంతకంటే అధికంగానే ప్రభు యుద్ధం చేయడం అనే ఈ ఆజ్ఞ మా కొరకు ఎందుకు రాసి పెట్టావు, మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకు ఇవ్వలేదు అని అంటారు. వారితో ఇలా ఐహిక జీవిత భోగ్యాలు అల్పమైనవి, దైవభక్తి పారాయణ మనిషికి పరలోకమే ఎక్కువ మేలైనది, మీకు అరబంత అన్యాయం కూడా జరగదు. ఏక మృత్యువు, మీరు ఎక్కడున్నా సరే అది మీ వద్దకు వచ్చి తీరుతుంది. మీరు ఎంత దృఢమైన భవనాలలో ఉన్నా సరే వారికి ఏదైనా లాభం కలిగితే ఇది అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండి వచ్చింది అని అంటారు. ఒకవేళ ఏదైనా నష్టం కలిగితే ప్రవక్త ఇది నీ వల్ల జరిగింది అని అంటారు. అంతా అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండే జరిగింది అని వారికి చెప్పు. అసలు వారికి ఏమైంది? వారు ఏ విషయాన్ని అర్థం చేసుకోరు? అసలు వారికి ఏమైంది? వారు ఏ విషయాన్ని అర్థం చేసుకోరు? మనిషి, నీకు ఏ మేలు కలిగినా అల్లాహ్ కరుణ వల్లే కలుగుతుంది. నీకు ఏ కీడు కలిగినా అది స్వయంగా నీకు ఏ కీడు కలిగినా అది నీవు స్వయంగా సంపాదించుకున్న దాని ఫలితమే. మనిషి, నీకు ఏ మేలు కలిగినా అల్లాహ్ అంటే ఈశ్వర్ కరుణ వల్లనే కలుగుతుంది. నీకు ఏ కీడు కలిగినా అది నీవు స్వయంగా సంపాదించుకున్న దాని ఫలితమే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను మానవ జాతికి సందేశహరుడుగా చేసి పంపాం. దీనికి అల్లాహ్ అంటే ఈశ్వర్ సాక్ష్యం చాలు. సందేశహరుడికి విధేయత చూపినవాడు వాస్తవంగా అల్లాహ్ అంటే ఈశ్వర్కు విధేయత చూపినట్లే. కానీ ఎవడైతే విముఖుడయ్యాడో,
అటువంటి వారిపై మేము నిన్ను కావని వానిగా చేసి పంపలేదు. వారు నీ సమక్షంలోనైతే మేము విధేయులం, ముస్లింలం అని అంటారు. కానీ నీ వద్ద నుండి వెళ్ళిపోయిన తర్వాత వారిలోని ఒక వర్గం వారు రాత్రి వేళ సమావేశమై నీ మాటలకు వ్యతిరేకంగా సంప్రదింపులు జరుపుతారు. వారి ఈ రహస్యాలోచనలన్నింటినీ అల్లాహ్ అంటే ఈశ్వర్ వ్రాస్తున్నాడు. నీవు వారిని లెక్క చేయవు. అల్లాహ్ అంటే ఈశ్వర్పై భారం మోయటానికి ఆయనే చాలు. ఈ ప్రజలు ఖురాను గురించి ఆలోచన చెయ్యరా? ఇది అల్లాహ్ అంటే ఈశ్వర తరఫు నుండి కాక వేరొకరి తరఫు నుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధాలైన విషయాలు ఉండేవి. వారు ఎక్కడైనా ఏదైనా సంతృప్తికరమైన వార్త కానీ లేదా భయంకరమైన వార్త కానీ విన్నప్పుడు దాన్ని వ్యాపింపజేస్తారు. అలా కాక వారు దానిని సందేశహరుడికి, సంఘంలోని బాధ్యతాయుతులైన తమ పెద్దలకు తెలిపి ఉన్నట్లయితే వారిలో చాలామంది ఓచ్కి నీకు దిఖలో బాగా సంఘంలోని వారు ఎక్కడైనా ఏదైనా సంతృప్తికరమైన వార్త కానీ లేదా భయంకరమైన వార్త కానీ విన్నప్పుడు దాన్ని వ్యాపింపజేస్తారు. అలా కాక వారు దాన్ని సందేశహరుడుకు, సంఘంలోని బాధ్యతాయుతులైన తమ పెద్దలకు తెలిపి ఉంటే వారిలో దానిని ఆధారంగా చేసుకుని సరైన నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం కల వారి దృష్టికి అది వచ్చి ఉండేది. పైగా మీపై గనక అల్లాహ్ అంటే ఈశ్వర్ అనుగ్రహం, కారుణ్యం లేకపోయినట్లయితే మీ బలహీనతలు ఎలాంటివంటే మీలో ఎవరికో కొద్ది మందికి తప్ప మీరందరూ శైతాన్ను అనుసరించి ఉండేవారు. కనుక ప్రవక్త, నీవు అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ విషయంలో తప్ప మరెవరి విషయంలోనూ బాధ్యుడువు కావు. అయితే విశ్వాసులను యుద్ధం చెయ్యండి అని ప్రేరేపించు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అవిశ్వాసుల శక్తిని అణచవచ్చు. అల్లాహ్ అంటే ఈశ్వర శక్తి అందరి శక్తి కంటే ఎంతో అధికమైనది. ఆయన శిక్ష అన్ని శిక్షల కంటే తీవ్రమైనది. మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. చెడు విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రతి వస్తువుపై తన దృష్టి ఉంచుతాడు. మీకు ఎవరైనా గౌరవభావంతో సలాం చేస్తే అతనికి మీరు కూడా అంతకంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలాం చేయండి, లేదా కనీసం అదే విధంగానైనా చెయ్యండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రతి దానిని లెక్క తీసుకుంటాడు. ఈశ్వర్, ఆయన తప్ప వేరే దైవం లేడు. ఆయన మీ అందరినీ ప్రళయం నాడు సమావేశపరుస్తాడు. అది రావటంలో ఏమాత్రమూ సందేహం లేదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మాట కంటే మరెవరి మాట నిజం కాగలదు? మీకు ఏమైంది? మీ మధ్య కపటలోను గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి వారు సంపాదించుకున్న దుష్టకర్మల ఫలితంగానే ఈశ్వర్ వారిని వెనక్కు అంటే పూర్వస్థితికి మరల్చాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గం చూపని వారిని మీరు మార్గం చూపదలిచారా? వాస్తవంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ అపమార్గం పట్టించిన వారి కొరకు మీరు ఏ మార్గాన్ని కనుగొనలేరు. స్వయంగా వారు అవిశ్వాసులుగా ఉన్నట్లయితే మీరు కూడా అవిశ్వాసులుగా మారి మీరు వారు సమానులైపోవాలని వారు కోరుతున్నారు. కనుక అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గంలో వారు హిజ్రత్ అంటే వలస చెయ్యనంత వరకు వారిలో ఎవ్వరినీ మీరు మీ మిత్రులుగా ఎన్నుకోకండి. ఒకవేళ వారు హిజ్రత్ చేయకపోతే ఎక్కడ దొరికినా వారిని పట్టుకోండి, చంపండి. వారిలో ఎవ్వరినీ మీ మిత్రులుగా, సహాయకులుగా చేసుకోకండి. అయితే మీతో ఒప్పందం చేసుకున్న జాతితో కలిసిపోయిన కపటులకు ఈ ఉత్తర్వు నుండి మినహాయింపు ఉంది. అదేవిధంగా మీ వద్దకు వచ్చి యుద్ధం పట్ల విముఖతను వ్యక్తం చేసి మీతోనే లేక స్వజాతి వారితో కానీ యుద్ధం చేయడానికి సమ్మతించని కపటులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ గనక సంకల్పించి ఉంటే
వారికి మీపై ఆధిక్యాన్ని ఇచ్చి ఉండేవాడు. నిశ్చయంగా వారు మీతో పోరాడి ఉండేవారే. కాబట్టి వారు మీ నుండి వైదొలిగిపోతే, యుద్ధం చేయడం మానేస్తే, సంధి కొరకు శాంతి కొరకు చేయి చాపితే, అప్పుడు వారిపై దాడి చేయడానికి అల్లాహ్ అంటే ఈశ్వర్ మీ కొరకు ఏ కారణాన్ని వదలలేదు. మరొక రకం కపటులను మీరు చూస్తారు. వారు మీతోనూ తమ జాతి వారితోనూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎప్పుడైనా అల్లకొల్లోల పరిస్థితి ఏర్పడినప్పుడు అదును చూసి వారు అందులోకి దుముకుతారు. అటువంటి వారు మీతో పోరాటం మానుకోకపోతే, సంధి కొరకు శాంతి కొరకు చేయి చాచకపోతే, తమ చేతులను ఆపి ఉంచకపోతే, అప్పుడు వారిని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి, సంహరించండి. వారితో యుద్ధం చేయడానికి మీకు స్పష్టమైన అధికారం ఇచ్చాడు. పొరపాటుగా తప్ప ఒక విశ్వాసిని మరొక విశ్వాసి చంపడం తగని పని. ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు దానికి పరిహారంగా ఒక ముస్లిం అంటే విధేయుడైన బానిసకు విముక్తి కలిగించాలి. ఇంకా హతుని వారసులకు రక్త పరిహారాన్ని అతను చెల్లించాలి. వారు దాన్ని క్షమించి రద్దు చేస్తే తప్ప. కానీ ఆ ముస్లిం అంటే విధేయుడు హతుడు మీ శత్రుజాతికి చెందిన వాడైతే దానికి పరిహారం ఒక ముస్లిం బానిసను విముక్తి కలిగించడం. ఒకవేళ అతడు మీతో ఒడంబడిక చేసుకున్న ముస్లిమేతర జాతికి చెందిన వాడైతే అతని వారసులకు రక్త పరిహారాన్ని చెల్లించాలి. ఇంకా ఒక ముస్లిం అంటే విధేయుడు బానిసను విడుదల చెయ్యాలి. బానిస దొరకని వారు వరుసగా 2 మాసాల వరకు ఉపవాసం ఉండాలి. ఈ అపరాధానికి గాను అల్లాహ్ అంటే ఈశ్వర్ ముందు పశ్చాత్తాపపడే పద్ధతి ఇదే. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేకవంతుడు. ఇక బుద్ధిపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆగ్రహం, శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అంటే ఈశ్వర్ అతడి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ మార్గంలో జిహాద్ అంటే పోరాటం కొరకు బయలుదేరినప్పుడు మిత్రులు శత్రువుల మధ్య విచక్షణ చెయ్యండి. మీ వైపునకు సలాం చేస్తూ ముందుకు వచ్చేవాణ్ణి నీవు ముస్లింవి కావు అంటే విధేయుడు కావు అని త్వరపడి అనకండి. మీరు గనక ప్రాపంచిక ప్రయోజనాలను పొందగోరితే అల్లాహ్ అంటే ఈశ్వర వద్ద మీ కొరకు విజయధనాలు సమృద్ధిగా ఉన్నాయి. దీనికి పూర్వం స్వయంగా మీరు ఇదే స్థితిలో ఉన్నారు కదా. ఆ తర్వాత అల్లాహ్ మిమ్మల్ని కరికరించాడు కనుక వివేచనతో వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్కు బాగా తెలుసు. కారణమేదీ లేకుండానే ఇంటి వద్ద కూర్చుండిపోయే ముస్లింలు అంటే విధేయులు అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో తమ ధన ప్రాణాలతో జిహాద్ చేసే ముస్లింలు అంటే విధేయులు ఉభయులు స్థానం సమానం కాదు. కూర్చుండిపోయే వారి స్థానం కంటే ధన ప్రాణాలతో జిహాద్ చేసేవారి స్థానాన్ని అల్లాహ్ సమున్నతం చేస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ సమున్నతం చేస్తాడు. ప్రతి ఒక్కరికి అల్లాహ్ అంటే ఈశ్వర్ మేలునే వాగ్దానం చేసిన మాట వాస్తవమే. అయినా ఆయన వద్ద ముజాహిద్ల సేవలకు లభించే ప్రతిఫలం కూర్చుండిపోయే వారి ప్రతిఫలం కంటే ఎంతో ఎక్కువ. వారి కొరకు అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండి ఉన్నత స్థానాలు ఉన్నాయి. క్షమాభిక్ష, కారుణ్యం కూడా ఉన్నాయి. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడును. తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసి దైవదూతలు వారిని ఇదేమిటి మీ స్థితి ఇలా ఉంది అని అడిగారు. అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు, మేము భూమిపై బలహీనులుగా నిస్సహాయులుగా ఉండేవారము. దైవదూతలప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ భూమి విశాలంగా లేదా మీరు వలసపోవటానికి అని అడిగారు. వారి నివాసం నరకం, అది మహా చెడ్డ నివాసం. అయితే నిజంగానే నిస్సహాయులై బయలుదేరటానికి ఏ మార్గము, ఏ సాధనా సంపత్తి లేని పురుషులను, స్త్రీలను, పిల్లలను అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించవచ్చు. ఎందుకంటే ఈశ్వర్ ఎక్కువగా క్షమించేవాడు, అధికంగా మన్నించేవాడును.
అల్లాహ్ అంటే ఈశ్వర మార్గంలో వలసపోయేవాడు ఆశ్రయం పొందడానికి పుడిమిలో కావలసిన స్థలాన్ని, బ్రతుకు తెరువుకు ఎక్కువ అవకాశాలను పొందుతాడు. అల్లాహ్ అంటే ఈశ్వర వైపునకు, ఆయన సందేశహరుడు వైపునకు వలసపోవడానికి తన గృహం నుండి బయలుదేరి మార్గమధ్యంలోనే మరణించిన వానికి విధిగా ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ అంటే ఈశ్వర్దే. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడును. మీరు ప్రయాణానికి బయలుదేరినప్పుడు నమాజును సంక్షిప్తం చేస్తే అది తప్పు కాదు. ముఖ్యంగా అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం మీకు కలిగినప్పుడు. ఎందుకంటే వారు మీతో బహిరంగమైన వైరాన్ని కూడుకుని ఉన్నారు. ప్రవక్త, నీవు ముస్లిముల అంటే విధేయుల మధ్య ఉండి పోరాటం జరుగుతూ ఉండగా నమాజ్ చేయించడానికి వారితో నిలబడితే వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. వారు అస్త్రదారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకుంటే వెనక్కి వెళ్ళిపోయాలి. అప్పుడు ఇంకా నమాజు చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజు చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండాలి. తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే మీరు మీ ఆయుధాల పట్ల, మీ సామానుల పట్ల ఏ కొద్దిపాటి అజాగ్రత్త చూపినా మీపై ఒక్కసారిగా విరుచుకుపడాలని అవిశ్వాసులు కాచుకుని ఉన్నారు. అయితే వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే లేక మీరు అస్వస్థులైతే ఆయుధాలను దించడం తప్పు కాదు. అయినప్పటికీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అవిశ్వాసుల కొరకు అల్లాహ్ అంటే ఈశ్వర్ నిశ్చయంగా అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. నమాజును పూర్తి చేసిన తర్వాత నిల్చున్నా, కూర్చున్నా, పరుడినా, ఏ స్థితిలో ఉన్నా అల్లాహ్ అంటే ఈశ్వర్ను మటుకు స్మరిస్తూ ఉండండి. శాంతి భద్రత నెలకొన్నప్పుడు పూర్తి నమాజ్ చేయండి. వాస్తవానికి నమాజ్ విశ్వాసుల నిర్ణీత సమయాలలో విధిగా పాటించవలసిన ధర్మం. ఈ వర్గాన్ని వెన్నాడటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే మీ మాదిరిగానే వారు కూడా బాధపడుతున్నారు. పైగా అల్లాహ్ నుండి వారు ఆశించని దానిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్కు అంతా తెలుసు. ఆయన అత్యంత వివేక సంపన్నుడు. ప్రవక్త, అల్లాహ్ నీకు చూపిన రుజుమార్గానికి అనుగుణంగా నీవు ప్రజల మధ్య తీర్పు చేయడానికి మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీ వద్దకు పంపాము. నీవు నీతి లేని వారి తరఫున వాదిగా నిలబడకు. క్షమాభిక్ష కోరుకు. అల్లాహ్ అంటే ఈశ్వర్ను ప్రార్థించు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అధికంగా కరుణించేవాడును. ఆత్మద్రోహం చేసుకునే వారిని నీవు బలపరచకు. నమ్మకద్రోహి, నిత్య పాపి అయిన మనిషిని అల్లాహ్ ప్రేమించడు. వారు తమ దుష్కర్మలను మానవులకు తెలియకుండా దాచగలరు, కానీ అల్లాహ్ అంటే ఈశ్వరుకు తెలియకుండా దాచలేరు. రాత్రుల యందు వారు తమ అభిష్టానికి వ్యతిరేకంగా రహస్య సమాలోచనలు జరిపే సమయంలో కూడా ఆయన వారితో ఉంటాడు. వారి సకల చర్యలు అల్లాహ్ అంటే ఈశ్వర్ పర్యవేష్టించి ఉన్నాడు. మీరు ఈ అపరాధుల తరఫున ఇహలోక జీవితంలోనైతే వాదించారు, కానీ ప్రళయం రోజున వారి తరఫున అల్లాహ్ అంటే ఈశ్వర్తో ఎవరు వాదిస్తారు? వారికి అక్కడ సమర్థించేవాడెవడు? చెడ్డ పని చేసినవాడు లేదా తమ ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడు తర్వాత క్షమాభిక్ష పెట్టు అని అల్లాహ్ను అర్థిస్తే అతను అల్లాహ్ను క్షమించేవాడుగా, కరుణామయుడుగా తెలుసుకుంటాడు. కానీ ఎవడైనా చెడును సంపాదించుకుంటే తర్వాత పశ్చాత్తాప పడకపోతే అతని సంపాదన అతనికి విపత్తుగా పరిగణిస్తుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్కు అన్ని విషయాలు తెలుసు. ఆయన వివేక సంపన్నుడు. ఎవడైనా ఏదైనా నేరం కానీ లేక పాపం కానీ చేసి ఆ నిందను ఏ నిర్దోషిపైన మోపితే అతడు తీవ్రమైన అపనిందను, ఘోర పాతకాన్ని మూటకట్టుకుంటాడు. ప్రవక్త, అల్లాహ్ అనుగ్రహం గనక నీపై ఉండి ఉండకపోతే ఆయన కారుణ్యం నీకు తోడుగా ఉండి ఉండకపోతే వారిలోని ఒక వర్గం నిన్ను అపార్థానికి గురి చెయ్యాలనే నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవరిని అపార్థానికి గురి చేసుకోలేరు. నీకు ఏమాత్రం నష్టం కలిగించి ఉండేవారు కాదు. నీకు ఏమాత్రం నష్టం కలిగించి ఉండేవారు కాదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు. పూర్వం నీకు తెలియనిదంతా నీకు నేర్పాడు. నిజంగానే ఆయనకు నీ మీద ఎక్కువ అనుగ్రహం ఉంది. ప్రజలు జరిపే రహస్య సమాలోచనలో సాధారణంగా ఏ మేలు ఉండదు. కానీ ఎవరైనా రహస్యంగా దాన ధర్మాలు చేయండి అని బోధిస్తే, లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే. ఎవరైనా అల్లాహ్ అంటే ఈశ్వర్ సంతోషం కొరకు ఈ విధంగా చేస్తే వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. కానీ తనకు రుచుమార్గం విషదమైనప్పటికీ ఎవడైనా ప్రవక్తకు వ్యతిరేకంగా నడుంబిగిస్తే, విశ్వాసుల వైఖరి కాక మరొక వైఖరిని అవలంబిస్తే మేము అతన్ని మళ్ళిన దిక్కుకే నడిపిస్తాము. ఇంకా అతన్ని నరకంలో పడవేస్తాము. అది నీచమైన నివాస స్థలం. అల్లాహ్ అంటే ఈశ్వర్ దృష్టిలో కేవలం షిర్క్ ఒక్కటే క్షమార్హం కానిది. అంటే ఈశ్వర్ దృష్టిలో ఈశ్వరుకు భాగస్వామ్యాన్ని కల్పించడమే క్షమార్హం కాని నేరం. అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ అంటే ఈశ్వరుకు భాగస్వాములుగా చేసిన వాడు అపమార్గాన్న బహుదూరం వెళ్ళిపోయాడు. వారు అల్లాహ్ అంటే ఈశ్వరును వదిలి స్త్రీ దేవతలను ఆరాధ్యులుగా చేసుకుంటారు. అంటే లేని వాటిని తమ ఊహ అనుమానాలతో విగ్రహాలు, చిత్రపటాలు, చెక్క బొమ్మలు లేదా కొయ్య బొమ్మలు ఇలా చెక్కుకొని లేని వాటిని ఒక ఊహ అనుమానాలతో చిత్రించుకొని కొన్ని దేవీ దేవతలను తయారు చేసుకుంటారన్నమాట. వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ను వదిలితి స్త్రీ దేవతలను ఆరాధ్యులుగా చేసుకుంటారు. అల్లాహ్ అంటే ఈశ్వర శాపానికి గురి అయిన ఈ తిరుగుబాటుదారు శైతాన్ను తమ ఆరాధ్యునిగా చేసుకుంటారు. వారు విధేయత చూపే ఆ శైతాను అల్లాహ్ అంటే ఈశ్వర్తో ఇలా అన్నాడు: నేను నీ దాసుల నుండి ఒక నిర్ణీతమైన భాగాన్ని నిశ్చయంగా తీసుకుంటాను. నేను వారిని మార్గం తప్పిస్తాను. నేను వారిలో లేనిపోని ఆశలను కల్పిస్తాను. నేను వారిని ఆజ్ఞాపిస్తాను. వారు నా ఆజ్ఞానుసారం జంతువుల చెవులు చీలుస్తారు. నేను వారిని ఆదేశిస్తాను. వారు నా ఆదేశం ప్రకారం అల్లాహ్ అంటే ఈశ్వర సృష్టిలో మార్పులు చేస్తారు. అల్లాహ్ అంటే ఈశ్వరుకు బదులుగా ఈ శైతానును తమ సంరక్షకుడుగా, స్నేహితుడుగా చేసుకునేవాడు స్పష్టంగా నష్టానికి గురి అవుతాడు. అతడు వారితో వాగ్దానాలు చేస్తాడు, వారికి ఆశలు చూపుతాడు. కానీ శైతాను వాగ్దానాలు కేవలం మోసాలు తప్ప మరేమీ కావు. ఇటువంటి ప్రజల నివాసం నరకం. దాని నుండి తప్పించుకోవడానికి వారికి ఏ మార్గము లభించదు. ఇక విశ్వసించి మంచి పనులు చేసిన వారిని మేము కింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాం. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ చేసిన ఈ వాగ్దానం నిజమైనది. ఈశ్వర్ కంటే ఎక్కువగా సత్యవంతుడెవడు? అంతిమ ఫలితం మీ కోరికలపై కానీ లేక గ్రంథ ప్రజల కోరికలపై కానీ ఆధారపడి లేదు. అంతిమ ఫలితం మీ కోరికలపై కానీ లేక గ్రంథ ప్రజల కోరికలపై కానీ ఆధారపడి లేదు. దుర్మార్గం చేసిన వాడు దాని ప్రతిఫలం అనుభవిస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వరుకు వ్యతిరేకంగా తనను సమర్థించేవాడిని కానీ తనకు సహాయం చేసేవాడిని కానీ అతను పొందలేడు. మంచి పనులు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా వారు కనుక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రబ్బంత అన్యాయం కూడా జరగదు. అల్లాహ్ అంటే ఈశ్వరుకు తనను తాను సమర్పించుకున్నవాడు సత్ప్రవర్తన కలవాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ తన మిత్రుడుగా ఎన్నుకున్న ఇబ్రాహీం విధానాన్ని ఏకాగ్ర మనస్సుతో అనుసరించేవాడు అయిన జీవన విధానం కంటే మేలైనది మరెవరిది కాగలుగుతుంది? ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్దే. అల్లాహ్ అంటే ఈశ్వర్
ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు. ప్రజలు నిన్ను స్త్రీల వ్యవహారంలో ధార్మిక తీర్పు అంటే ఫత్వా ఏమిటో అడుగుతున్నారు. వారితో ఇలా చెప్పు, వారి విషయంలో అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ధార్మిక తీర్పు ఇస్తున్నాడు. దానితో పాటు పూర్వం నుండి మీకు ఈ గ్రంథంలో వినిపించబడుతూ వచ్చిన ఉత్తర్వులను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు హక్కులను నెరవేర్చని మీరు వివాహం చేయని అనాథ బాలికలను దురాశతో స్వయంగా మీరే వారిని వివాహం చేసుకోదలిచారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు, ఇంకా బలహీనులు నిస్సహాయులు అయిన పిల్లలకు సంబంధించిన ఉత్తర్వులు, అనాథులతో న్యాయంగా వ్యవహరించండి అని అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఏ మంచి పని చేసినా అది అల్లాహ్ అంటే ఈశ్వర్కు తెలియకుండా ఉండదు. ఒక స్త్రీ తనను భర్త నిరాదరించి వేధిస్తాడేమో అని లేదా విముఖుడై ఈసడించుకుంటాడేమో అని భయపడితే భార్యాభర్తలిరువురు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సర్దుబాటు చేసుకోవడంలో దోషం లేదు. ఏమైనప్పటికీ సర్దుబాటే అన్ని విధాలా ఉత్తమమైనది. మనస్సులు సంకుచిత భావాల వైపునకు త్వరగా మొగ్గుతాయి. అయితే మీరు ఉదార బుద్ధితో వ్యవహరిస్తే, భయభక్తులతో మెలిగితే అల్లాహ్ అంటే ఈశ్వర్కు మీ ప్రవర్తన తెలియకుండా ఉండదని నమ్మండి. భార్యల మధ్య పూర్తి న్యాయం చేయడం మీ శక్తికి మించిన పని. మీరు ఎంత కోరినా దీన్ని సాధించలేరు. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి మరొక ఆమెను డోలాయన స్థితిలో పడవేయకండి. అప్పుడు దైవశాసనం యొక్క ఉద్దేశం పూర్తవుతుంది. మీరు మీ ప్రవర్తనను సరిచేసుకుని అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడుతూ ఉంటే అల్లాహ్ అంటే ఈశ్వర్ క్షమించేవాడు, కరుణించేవాడు. కానీ ఒకవేళ దంపతులు పరస్పరం విడిపోవటమే జరిగితే అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ అపారమైన శక్తి ద్వారా వారికి ఒకరి అవసరం మరొకరికి లేకుండా చేస్తాడు. అల్లాహ్ అనంతమైన వనరులు కలవాడు. ఆయన వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహ్ అంటే ఈశ్వర్దే. అల్లాహ్ అంటే ఈశ్వర్కు భయపడుతూ ప్రవర్తించండి అని మీకు పూర్వం గ్రంథం ఇచ్చిన వారికి ఉపదేశించాము. ఇప్పుడు మీకు ఉపదేశిస్తున్నాము. ఒకవేళ మీరు నిరాకరిస్తే నిరాకరించండి. భూమి ఆకాశాలలో ఉన్న సమస్త వస్తువులకు యజమాని అల్లాహే అంటే ఈశ్వరే. ఆయన అక్కరలేనివాడు, ప్రతి స్తోత్రానికి అర్హుడు. అవును, అల్లాహే అంటే ఈశ్వరే యజమాని. ఆకాశాలలో ఉన్న సమస్తానికి, భూమిలో ఉన్న సర్వానికి. కార్యసాఫల్యానికి ఆయనే చాలు. ఆయన సంకల్పిస్తే మిమ్మల్ని తొలగించి మీ స్థానంలో ఇతరులను తీసుకురాగలడు. ఆయన దీనిని చేయగల సర్వశక్తిమంతుడు. కేవలం ఇహలోక ఫలాన్నే కోరే వ్యక్తి అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద ఇహలోక ఫలము ఉన్నది, పరలోక ఫలము ఉన్నదానికి తెలుసు. కేవలం ఇహలోక ఫలాన్నే కోరే వ్యక్తి అల్లాహ్ వద్ద ఇహలోక ఫలము ఉన్నది, పరలోక ఫలము ఉన్నది అని తెలుసుకోవాలి. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. విశ్వసించిన ప్రజలారా, న్యాయ ధ్వజభావుకులుగా నిలబడండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకు, మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు ఎంత హాని కలిగించినా సరే, కక్షిదారులు భాగ్యవంతులైనా నిరుపేదలైనా అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు. కనుక మీ వనవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి. మీరు గనక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే బాగా తెలుసుకోండి, మీరు చేసేదంతా ఈశ్వర్కు తెలుసు అని. విశ్వసించిన ప్రజలారా, అల్లాహను, ఆయన సందేశహరుడును, ఆయన తన సందేశహరుడిపై అవతరింపజేసిన గ్రంథాన్ని
ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని విశ్వసించండి. అల్లాహ్ అంటే ఈశ్వర్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించిన వాడు నిశ్చయంగా మార్గం తప్పి అపమార్గంలో పడి చాలా దూరం పోయాడు. ఇక విశ్వసించి తర్వాత తిరస్కరించి మళ్ళీ విశ్వసించి మళ్ళీ తిరస్కరించి ఆ తిరస్కారంలోనే పురోగమించే వారిని అల్లాహ్ అంటే ఈశ్వర్ సుతారము క్షమించడు, వారికి ఎన్నటికీ మార్గం చూపడు. విశ్వాసులను త్రోసిరాజని అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకునే కపటులకు వ్యధాభరితమైన శిక్ష సిద్ధంగా ఉందనే శుభవార్తను వినిపించండి. వీరు గౌరవం పొందే ఆశతోనా వారి వద్దకు పోయేది? వాస్తవానికి గౌరవం అంతా పూర్తిగా అల్లాహ్ అంటే ఈశ్వర్కి మాత్రమే చెందుతుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తర్వులు వ్రాసి ఇచ్చి ఉన్నాడు. అల్లాహ్ వాక్యాలను వ్యతిరేకంగా తిరస్కార వచనాలు వాగటాన్ని, అల్లాహ్ అంటే ఈశ్వర్ వాక్యాలకు వ్యతిరేకంగా తిరస్కార వచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే ప్రజలు వేరే విషయాన్ని ప్రారంభించినంత వరకు మీరు అక్కడ కూర్చోరాదు. ఇప్పుడు మీరు కనుక అలా చేస్తే మీరు వారిలాంటి వారే. అల్లాహ్ అంటే ఈశ్వర్ కపటలకు, అవిశ్వాసులకు నరకంలో ఒక చోట పోజేయబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి. ఈ కపటులు మీ విషయంలో నిరీక్షిస్తున్నారు గాలి ఎటువిస్తుందో అని. అల్లాహ్ అంటే ఈశ్వర్ తరపు నుండి విజయం కనుక మిమ్మల్ని వరిస్తే మీ వద్దకు వచ్చి మేము మీతోనే ఉండలేదా అని అంటారు. ఒకవేళ అవిశ్వాసులదే పైచేయి అయితే వారితో మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా? అయినప్పటికీ మేము మిమ్మల్ని ముస్లిం లాంటి విధేయుల బారి నుండి కాపాడాము అని అంటారు. మీ ఉభయుల వ్యవహారాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రళయం నాడు పరిష్కరిస్తాడు. ఈ పరిష్కారంలో ముస్లింల అంటే విధేయులపై విజయం పొందే ఏ మార్గాన్ని అవిశ్వాసులకు అల్లాహ్ అంటే ఈశ్వర్ వదలడు. ఈ కపటులు అల్లాహ్ అంటే ఈశ్వర్ను మోసం చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ అంటే ఈశ్వరే వారిని మోసంలో పడవేశాడు. వారు నమాజ్ కొరకు లెగిస్తే బద్ధకంగా కేవలం ప్రజలకు చూపించేందుకే లేస్తారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ను చాలా తక్కువగా స్మరిస్తారు. వారు విశ్వాస తిరస్కారాల మధ్య ఊగిసలాడుతున్నారు. పూర్తిగా ఇటు కాదు, పూర్తిగా అటు కాదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ మార్గం తప్పించిన వారిని నీవు ఏ మార్గాన్ని చూపలేవు. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు మీకే వ్యతిరేకంగా అల్లాహ్ అంటే ఈశ్వర్కు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలుచుకుంటున్నారా? బాగా తెలుసుకోండి. కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశానికి పోతారు. వారికి సహాయం చేసేవాడెవడూ మీకు దొరకడు. అయితే వారిలో పశ్చాత్తాపడి తమ ప్రవర్తనను సంస్కరించుకునేవారు, ఇంకా అల్లాహ్ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని అంటే జీవన విధానాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ కొరకే ప్రత్యేకించుకునేవారు విశ్వాసులతో ఉంటారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ విశ్వాసులకు తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరు కృతజ్ఞతలు చూపే దాసులుగా ఉన్నప్పుడు, విశ్వాస మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? అల్లాహ్ అంటే ఈశ్వర్ యోగ్యతకు ఎక్కువ విలువిస్తాడు. ఆయన అందరి స్థితిని ఎరిగినవాడు. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములను నీవు అల్లాహకు అర్పిస్తున్నాను. ఇంక చిన్న బిట్టు. అన్యాయం జరిగితే తప్ప మనిషి చెడు పలకటాన్ని అల్లాహ్ అంటే ఈశ్వర్ ఇష్టపడడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అన్యాయం జరిగితే చెడు పలికే హక్కు మీకు ఉంది. అయినప్పటికీ మీరు బహిరంగంగాను చాటుగాను మేలే చేస్తూ పోతే, లేదా కనీసం చెడును క్షమతో ఉపేక్షిస్తే అల్లాహ్ అంటే ఈశ్వర్ గుణం కదా ఇదే. ఆయన క్షమించేవాడు, వాస్తవానికి ఆయన శిక్షించే శక్తి గలవాడు కూడా. అల్లాహ్ అంటే ఈశ్వర్ను, ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారు, అల్లాహ్ అంటే ఈశ్వర్, ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపేవారు, మేము కొందరిని విశ్వసిస్తాము మరికొందరిని విశ్వసించము అని అనేవారు,
విశ్వాసాల మధ్య ఒక కొత్త మార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశం గలవారు. వారు అందరూ పరమ అవిశ్వాసులే. అటువంటి అవిశ్వాసుల కొరకు మేము అత్యంత అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాం. దీనికి భిన్నంగా అల్లాహ్ అంటే ఈశ్వరును, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారి మధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పకుండా ప్రసాదిస్తాం. అల్లాహ్ అంటే ఈశ్వర్ అధికంగా మన్నించేవాడు, అనన్యంగా కరుణించేవాడును. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములన్నీ సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్కు అర్పిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ कमा बारक ताला इब्राहिम व आला आल इब्राहिम इन्नका हमीदुल मजीद। ए अल्लाह तेरी ज़मीन पर तेरा क़ानून जल्द से जल्द नाफिज करा मेरा मालिक। वो अक़ामत दीन का काम हमें करने वाले बना, जिससे कि तेरी रज़ा हासिल करके आखिरत में फ़लाह पा सके। ए अल्लाह लोगों को तेरे तरफ बुलाने वाले बना मेरे मालिक। वो अक़ामत दीन का काम करने वाले बना। ए अल्लाह जो वज़न हम नहीं उठा सकते हम पे मत रख मौला। पिछली कौमों के उम्मतों पे जो वज़न रखा गया हम पे मत रख मौला। हम बहुत कमज़ोर हैं मौला, काफिरों के मुखालिफ मदद कर मालिक। रब्बना आतिना फिद दुनिया हसनतों व फिल आखिरति हसनतों व क़िना अज़ाबन नार। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा युश्रिकून वस्सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहु। మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక।